ఆధ్యాత్మికమైనటువంటి కోరిక భగవంతుని సాయుధ్యమును చెందాలి అనే ప్రయత్నంలో ఉన్న వాళ్లకు ఆ బ్రహ్మ తేజస్సు ఈ రోజున విశిష్టమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అదే పర్వదినం. కేవలం పండుగ అంటే మనం ఏదో పిండి వంటలు చేసుకోవడం, కొత్త వస్త్రాలు ధరించడం, ఇట్లాంటి కార్యక్రమాలు సంతోషంగా చేసుకోవడం మంచిదే, కాదని చెప్పటం లేదు. కానీ పండుగ పర్వము అన్నప్పుడు పర్వము అనే దానికి బ్రహ్మ తేజస్సు విశిష్టంగా మనకు ప్రసాదించబడుతుంది. దాన్ని పర్వము అంటారు. ఇంకా ఉగాది ఈ రోజున, దీన్ని మనం సంవత్సరాది అంటున్నాం, ఉగాది అంటున్నాం, కొందరు యుగాది అంటారు. ఏమిటి అసలు ఇది? సంవత్సరాది అంటే మనకి కాస్త కోస్త తెలుగు వచ్చిన వాళ్ళకి, ఇక్కడ అందరూ తెలుగు వచ్చిన వాళ్ళని భావిస్తాను. అందుకని ఇంగ్లీష్లో మాట్లాడి ప్రాణం విసిగిన నాకు ఈ రోజున తెలుగులో మాట్లాడే అవకాశం వచ్చింది. అంటే ఇంగ్లీష్ భాష చెడ్డదని కాదు, నిజంగా కనీసం అది ఒక భావాన్ని అందరికీ అందించగలిగినటువంటి స్థానాన్ని పొంది ఉంది. నేను దాన్ని ఏమీ తూలనాడటం లేదు, నిందించడం లేదు. కానీ మన భాషలో మాట్లాడుకుంటే ఒక రకమైన ఆనందం. అయితే సంవత్సరమునకు ప్రారంభం అంతేనా? న్యూ ఇయర్స్ డే, విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్, ఇది మనకు మామూలుగా ఉండే మాట. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అంటే అది వ్యక్తి శ్రేయస్సునే ఆకాంక్షిస్తోంది, అంటే ఇండివిజువల్ వెల్ఫేర్, దాన్నే చెప్తోంది. కానీ